ప్రైజ్ ద లార్డ్. నిత్య జీవానికి మార్గం ఎపిసోడ్ 8. విషయం విధేయత. దేవుని చిత్తంలో నడిచే జీవితం. మనకు దేవునిపై ప్రేమ ఉందని చెప్పడం మాత్రమే సరిపోదు. ఆ ప్రేమకు నిజమైన గుర్తు విధేయత. దేవుడు చెప్పిన మాటను వినడం, నమ్మడం, దాని ప్రకారం జీవించడం, అదే విధేయత. కొన్నిసార్లు దేవుని మార్గం మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆయన చిత్తాన్ని అనుసరించినప్పుడు చివరికి ఆశీర్వాదమే ఉంటుంది. యేసు ప్రభు ఇలా చెప్పారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనుడి. దేవుడు మన నుండి గొప్ప కార్యాలు కాదు, విధేయమైన హృదయాన్ని కోరుతున్నాడు. చిన్న విషయాల్లో కూడా ఆయనకు విధేయులుగా ఉంటే ఆయన మన జీవితాన్ని గొప్పగా ఉపయోగిస్తాడు. ఈరోజు మనల్ని మనమే ఒక ప్రశ్న అడుగుదాం. నేను దేవుని మాటను కేవలం వింటున్నానా, లేక దాని ప్రకారం జీవిస్తున్నానా? ఈ రోజు నుంచే దేవుని చిత్తానికి విధేయులమై జీవిద్దాం. ఎందుకంటే విధేయత దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అదే నిత్య జీవానికి మార్గం. ఆమెన్.